నమస్తే. కొన్నిదెల చిరంజీవి అయితే కొన్నిదెల శివశంకర వరప్రసాద్ ఈ రెండు నేమ్స్ గురించి ఇప్పుడు ఒక డిస్కషన్ రాబోతుంది. అయితే మన అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో ఈరోజు ఆయన్ని సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. అయితే ఆ జరిగినటువంటి సందర్భం ఎలా ఉంది, ఏమేమి గుర్తు చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్వయం కృషి. స్వయం కృషిగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయిలో నించున్నారంటే అది ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ అవార్డ్స్ వచ్చినటువంటి ఒక ఏకైక నటుడు అంటే ఖచ్చితంగా చిరంజీవి గారు అని చెప్పుకోవాలి. అయితే సీనియర్ జర్నలిస్ట్ అయిన మీరు మీ టీమ్ ఆఫ్ మెంబర్స్తో వెళ్ళి ఆయన కలవడం జరిగింది. అయితే ఎక్కడ కలిశారు, అది బ్లడ్ బ్యాంకా లేకపోతే ఇంటి దగ్గర జరిగిన సందర్భం ఏంటో ఒకసారి మాకు వివరించండి సార్. అంటే చిరంజీవి గారికి ఈ పురస్కారం రావటం అనేది నిజంగా చిత్రసీమకి గర్వకారణం. ముఖ్యంగా తెలుగు నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత పద్మవిభూషణ్ రావటం అనేది ముఖ్యంగా, ఎందుకంటే పద్మవిభూషణ్ ఉన్న స్థానం వేరు. అది ఏంటంటే భారతరత్నకి ఒక మెట్టు దూరంలో ఉన్నారు ఆయన. పద్మ అవార్డ్స్ ఎప్పుడైతే అట్లా ఉంటాయో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇట్లా ఈ ప్యాటర్న్ వెళ్తూ ఉంటాయి. పద్మ అవార్డ్స్లో ఒక విధంగా చెప్పాలంటే భారతరత్న అనేది అల్టిమేట్, దానికి ఒక మెట్టు దూరంలో ఉన్న పురస్కారం ఇది. అంటే దానికి ఎంత ప్రత్యేకత ఉందో మీరు గుర్తు చేసుకోండి. మరి ఇలాంటి పురస్కారం అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత తెలుగు నటుల్లో ఒక్క చిరంజీవి గారికి వచ్చింది, ఇంకా వేరే ఎవ్వరికి రాలేదు. మరి నిజంగా అది చాలా గర్వపడాల్సిన విషయం. అందులో భాగంగానే మీడియా పరంగా మేము అందరం వెళ్ళి చిరంజీవి గారికి అభినందనలు తెలిపి ఆయనతో ఆ ఆనందాన్ని మేము కూడా పంచుకున్నామని చెప్పాలి. అదండి. అయితే ప్రత్యేకంగా చూసుకుంటే ఆయన చాలా తక్కువ మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం కావచ్చు. అయితే వీటిలో ముందు వరుసలో జర్నలిస్ట్కి ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెన్స్ గురించి, ఎందుకంటే చాలామంది సీనియర్ హీరోలు కావచ్చు లేదంటే ప్రొడ్యూసర్లు కావచ్చు వీళ్ళందరూ వచ్చినా సరే ప్రత్యేకంగా మీకంటూ ఒక టైం కేటాయించి మీతో కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం జర్నలిస్టులకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎటువంటి? ఆయనకి జర్నలిస్టులకి మొదటి నుంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. అసలు ఆయన ప్రయారిటీస్లో జర్నలిస్టులు ఎప్పుడూ ఒక స్థానంలో ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆయన అందరివాడు, ఇండస్ట్రీలో ఆయన అందరివాడు కానీ చెప్పాలి. మనం వీళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు పలానా వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు అనుకోవడానికి లేదు. ఆయన ఎవరైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పటికైనా కలవాలనుకున్నప్పుడు ఫోన్ కొట్టి అపాయింట్మెంట్ అడిగితే వీళ్ళు అర్హత ఉంది కలవాలనుకుంటే కంపల్సరీగా ఆయనే కలుస్తాడు. లేదా పలానా వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఆయనే ఫోన్ చేసి మాట్లాడతారు. కాబట్టి ఆయన అందరి వాడిగా చెప్పాలి. అంటే ఎట్లా ఉంటుందంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళకి తెలుసు కష్టం అంటే ఏంటో. అందుకని చెప్పేసి గర్వం తలకెక్కించుకోవడం లేదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తత్వం ఆయనకి మొదటి నుంచి ఉంది. ఇక్కడ మన నటుడిగా చెప్పుకోవాలంటే మరి ఆయన 1975-76 ఆ టైంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని అవకాశాలు వచ్చి మొదటి సినిమా 1978లో పునాదిరాళ్ళు ప్రాణకరికి చేస్తే, పునాదిరాళ్ళు మొదటి సినిమానే ప్రాణకరి రిలీజ్ అయింది అనుకుంటా. అక్కడి నుంచి ఆయన ఖైదీ సినిమాతో స్టార్డమ్ని తెచ్చుకుని ఆ తర్వాత అభిలాష, రాక్షసుడు, ఇక వరుస పరంపర ఇంద్ర, ఠాగూరు, జగదేక్ వీడు, అతిలోక సుందరి ఇలా వెళ్ళిపోతూ ఆయన సినిమాలో. ఇంకోటి ఏంటంటే ఆయన కమల్ హాసన్ లాగా మంచి డ్యాన్సరు, రజనీకాంత్ లాగా మంచి స్టైల్స్, ఇన్ని గుణాలు ఉన్నాయి. అలాగే విలక్షణమైన పాత్ర కూడా పోషించారు. స్వయం కృషి కానీ, రుద్రవేణం కానీ, ఆపద్ బాంధవుడు కానీ మీరు తీసుకుంటే మరి చూడండి ఎలాంటి పాత్రలో పోషించారు. అంటే ఆ అర్హత అన్నిటిలో ఉంటేనే వాళ్ళు ఇస్తారు అవార్డులు, ఎలాంటి పురస్కారాలు అనేవి మనం తెచ్చుకునేవి కాదు. బయట ఇచ్చే పురస్కారాలకి పద్మ అవార్డులకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. చాలామంది ఏమనుకుంటారంటే అవార్డులో రకరకాల రాజకీయాలు ఉంటాయి, లేకపోతే పైరవీలు పనిచేస్తాయని. అట్లా అనుకోవడానికి ఆయన భారతీయ జనతా పార్టీ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే అవార్డు పురస్కారం. మరి ఆయన భారతీయ జనతా పార్టీ వ్యక్తి కానే కాదు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనుకోవాలి. తర్వాత రాజకీయాలు దూరం అయిపోయారు ఆయన. మరి అలాంటి వ్యక్తికి భారత ప్రభుత్వం గుర్తించి పురస్కారం ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. అది విషయం గుర్తుంచుకోవాలి. అయితే మీరు అన్నట్టుగా ఒకవేళ ఏదన్నా
ఏదైనా చేసి అవార్డులు తెచ్చుకునేటువంటి ఒక సందర్భంలో చూసుకుంటే చిరంజీవి గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టార్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు తెచ్చుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇది ఎవరో చెబితేనో లేకపోతే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి అవార్డ్స్ కాదని చెప్పి అర్థమైపోతుంది. ఓన్లీ చిరంజీవి గారి స్వయం కృషి పైనే ఈ అవార్డు వచ్చింది అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అసలు చిరంజీవి గారికి తెలియదు, చాలా ముందే తెలిసిపోతే అనుకుంటా ఉంటారు. కానీ ఇవాళ మనం ఆయన కలిసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, శివశంకర వరప్రసాద్ కొణిదెల ఇట్లా పద్మవిభూషణ్ అని చెప్పన్నప్పుడు ఈ పేరు ఎలా వచ్చింది అనేది ఆయనకు అర్థం కాల. ఇప్పుడు అందరూ ఆయన ఆ పేరు మార్చుకుని ఎప్పుడో 1978, 77 ఆ టైంలో ఆయన పేరు మార్చుకుంటే చిరంజీవి గారిని అందరికీ తెలుసు. ఇప్పుడు రేపు పేపర్లో కొణిదెల శివశంకర వరప్రసాద్కి చిరంజీవి మన ఈ పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికి అర్థం కాదు కూడా. వెంటనే ఆయన ఇట్లా వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారట, ఫోన్ వచ్చినప్పుడు ఆయనే అన్నారు. కానీ ఆయన రిక్వెస్ట్ చేశారట, చిరంజీవి అని మార్చండి అని చెప్పి. పేరు నాది అది ఎప్పుడో మార్చేసుకున్న పేరు, అది శివశంకర వరప్రసాద్ కాదు చిరంజీవి అని చెప్పారట. అట్లా ఆయనకి వచ్చే వరకు ఆయన తెలియదు. సాధారణంగా ఈ పురస్కారం ఎలా ఉంటాయంటే, ఇక్కడ సిఫార్సులు వెళ్తూ ఉంటాయి, ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు పెద్ద సీనియర్స్ ఉంటారు, అక్కడ లెజెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ స్క్రూటినీ చేసి తర్వాత రాష్ట్రపతి ఆమోదం మొత్తం పడాలి. పడితే కానీ ఇలాంటి పురస్కారాలు రావు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇమ్మనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఇవ్వట్ల. భారతరత్న అనేది అత్యున్నతమైన పురస్కారం, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఇచ్చే పురస్కారాలు కాదు ఇవి, పద్మ అవార్డులు అనేవి. దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి వాటికి అంత విలువ. మరి భారతరత్న నిజానికి చెప్పాలంటే ఆయన 100వ జయంతి సంవత్సరంలో భారతరత్న ఇవ్వాలి, ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇవ్వాలి. వీళ్ళు రత్నాలు చెప్పాలంటే నటులుగా పుట్టిన రత్నాలుగా చెప్పొచ్చు వీళ్ళు. రేపు పొద్దున భవిష్యత్తులో చిరంజీవి గారికి కూడా భారతరత్న ఇవ్వచ్చు, అది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారికి క్రీడా రంగంలో ఇచ్చారు, ఏ రంగంలో లెజెండ్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఈ చిరంజీవి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయనలో సేవాగుణం ఉంది. మదర్ తెరెసా స్ఫూర్తితో ఒక బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలామందిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఒక పక్కన ఇన్ని సుగుణాలు ఆయనలో ఉన్నాయి. ఇవాళ ఈ పురస్కారం రాగానే ఆయన ఇంటి దగ్గర ఎంత హడావుడి. పొద్దున్నే ఆయనకు మనం కలుద్దామని ఫోన్ చేస్తే 9:30కి బ్లడ్ బ్యాంక్ వస్తామని సమాచారం వచ్చింది. అలా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే జస్ట్ ఇప్పుడు 20 నిమిషాల క్రితమే వెళ్ళిపోయారని చెప్పి, ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికాడ ఉన్నారని చెప్పారు. ఆయన బ్లడ్ బ్యాంక్ వచ్చేసి చాలామందిని కలిశారు, అక్కడ చాలామంది అభినందించారు. మన బ్లడ్ బ్యాంకులో సందడి వాతావరణం కనిపిస్తుంది అక్కడ స్వామినాయుడు గారు వీళ్ళందరూ బ్లడ్ బ్యాంకులో ఉంటారు కాబట్టి, ఇన్ఛార్జ్ కాబట్టి. అక్కడ చాలామంది ప్రముఖులు చిరంజీవి గారిని కలిసి అభినందన తెలిపారు. ఆయన బ్లడ్ బ్యాంక్ వచ్చారని కానీ బ్లడ్ బ్యాంక్ వచ్చారు, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళారని చెప్పి సమాచారం రావడంతో ఆ తర్వాత ఇంటికి వెళ్తే కూడా మొత్తం అంతా అసలు చాలామంది, ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, దాంతో మీడియా విపరీతంగా పెరిగిపోయింది. అందరినీ ఇంట్లోకి ఎలువ చేయాలన్నా వాళ్ళు చేయలేని పరిస్థితి. రెగ్యులర్ జర్నలిస్టులు మేమేంటంటే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరపుని, తర్వాత ఇంకొక జర్నలిస్టుల అసోసియేషన్ ఉంది, 2 జర్నలిస్ట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నాయి, అలాగే ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళ ప్రతినిధులకి మన చిరంజీవి గారితో పర్సనల్ రాపో ఉంది కాబట్టి మనం పర్టికులర్గా అపాయింట్మెంట్తో లోపలికి వెళ్ళాం. చాలామంది అక్కడ బయటే వెయిట్ చేశారు, చాలా హడావుడి వాతావరణం ఉంది. హీరో శ్రీకాంత్ గారు వచ్చారు, అప్పుడే రాజా రవీంద్ర అక్కడే ఉన్నారు, తర్వాత ఉత్తేజ్ గారు వచ్చారు, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, ఆ తర్వాత నాగేంద్ర కుమార్ వచ్చాడు, ఆ తర్వాత మనకి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరపుని మన జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, ఎం లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సురేష్ కవిరియాని, తర్వాత నవీన్ అనే ఈసీ మెంబరు, ఇలా అప్పాజీ గారు, ఇలా కొంతమంది జర్నలిస్టుల సభ్యులు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం. అంత హడావిడిలో కూడా చిరంజీవి గారు ఉన్న సుగుణం చెప్తున్నా మీకు. అంత టైం కేటాయించి కూర్చోపెట్టి, ఒక పక్క శ్రీకాంత్ గారు వెయిట్ చేస్తున్నారు, ఇంకో పక్క రాజా రవీంద్ర, తర్వాత దానయ్య గారు వచ్చారు, డివి దానయ్య గారు వచ్చారు, ఆ తర్వాత ఇంకో జర్నలిస్ట్ నివేదిత అనే ఒక జర్నలిస్ట్ వచ్చారు. వేరే వాళ్ళు సినిమా ప్రముఖులందరూ అక్కడ ఉన్నారు. ఒక పక్క దానయ్య గారు ఉన్నా కానీ అటు పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, సినిమా ప్రముఖులు వస్తూనే ఉన్నారు. అయినా జర్నలిస్ట్ని కూర్చోపెట్టి వాళ్ళకి కాఫీలు తెప్పించి, వాళ్ళతో రాత్రి జరిగిన ఫోన్ రావడం దగ్గర నుంచి అంతా మొదలు పెట్టుకుంటూ వచ్చి కూర్చొని చెప్పారు. మేమేం ఆలోచించామంటే ఇంకా కూర్చుంటే ఆయన పాపం ఆయన ఎప్పుడైనా సరే ఎంతటి కేటాయిస్తారు జర్నలిస్టులకి. మరి ఇంకా చాలామంది వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంటికి కూడా. ఇప్పుడు ఏడిది శ్రీరామ్ గారు కూడా వచ్చారు, అక్కడే ఉన్నారు. మరి అందుకని ఇక మనం లేచి వచ్చేసాం, కానీ కూర్చుంటే ఇంకెంతసేపు కూర్చోవచ్చు.
అక్కడ చాలా అంశాలు ఆయన బయోగ్రఫీకి సంబంధించిన పుస్తక రచనకు సంబంధించిన అంశాలు కానీ ఇలా కొన్ని అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చినాయి. వీటి మీద ఆయన చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారు, ఆత్మీయంగా మాట్లాడారు. అంటే జర్నలిస్టులకి ఆత్మీయ మిత్రులుగానే ఆయన చూడాలని వస్తుంది. కొంతమంది ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, జర్నలిస్టులని సెలబ్రిటీలకి మెయింటైన్ చేస్తారు. ఆయన అట్లా మెయింటైన్ చేయరు. మొదటి నుంచి కూడా వాళ్ళతో మేము కలిసిపోతారు. ఆయన చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది, మనం చక్కగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అట్లా వేరే హీరోల దగ్గర మనకి అది వాతావరణం కనిపించదు, అందరి హీరోల దగ్గర ఉండదు. అది కొందరి దగ్గరే ఉంటుంది. ఆ కొందరిలోనూ అందరి వాడు చిరంజీవి గారు అని చెప్పాల్సి వస్తుంది. అయితే మొత్తానికి మీడియా తరఫున నాకు చాలా ఆనందం ఏంటంటే ఆ పద్మ విభూషణ్ వచ్చినటువంటి కారణంలో నేను కూడా కలవడం. అవును. సో అందరం కలిసి ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రత్యేకంగా ఆయన టైం కేటాయించడం చాలా. మీరు చూశారు కదా, మీకేమనిపించింది అక్కడ? ఆయన మాట్లాడే విధానం కావచ్చు, హక్కుని చేర్చుకునే విధానం కావచ్చు. కొంతమంది సెలబ్రిటీస్ ఫొటోస్ అన్నప్పుడు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు, కానీ ఆయన ఆత్మీయంగా చేతులు వేసి మరి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా తీసుకోవడం కానీ, మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా అసలుకి. కానీ ఒక హీరో అంటాడనమాట, ఏమంటే మిమ్మల్ని చూస్తే మీరు మనిషిలాగే ఉంటారా లేదంటే దైవ స్వరూపమా అన్నట్టు అని చేయగానే అలాంటి వైబ్రేషన్స్ కొన్ని క్రియేట్ అవుతుంటాయి. ఇంకోటి తెలుసా మీకు, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఈరోజు వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూ గురించి ప్రస్తావిస్తూ మీరు వయసులో ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చారనగానే ఉత్తేజి వీళ్ళందరూ ఆవేశంగా లేచిపోయి అన్నారు. అంటే ఆయనకు వయసు వచ్చేసింది అనుకుంటున్నారా మీరు? అవును అని ఆయనకి అభిమానులు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాడు ఎందుకంటే హీరో శ్రీకాంత్ గారికి మొదటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమానం. నేను ఎప్పటి నుంచో దాదాపు 24 ఏళ్ళుగా నేను చూస్తున్నాను కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి శ్రీకాంత్ గారిలో చిరంజీవి గారి అభిమానం ఏమాత్రం తగ్గల. శంకర్ దాదాలో ఒక ఏటీఎం లాగా ఏదైతే పాత్ర ఉన్నదో అది సేమ్ ఇప్పటికీ కూడా అలాంటి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అవును, అభిమానం అది ఇప్పుడు మొదటి నుంచి కూడా అభిమానం ఉంది. అలాగే మరి రాజా రవీంద్ర ఆయన మొదటి నుంచి కూడా అసలు చిరంజీవి గారితో బాగా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు. మరి ఏడిది శ్రీరామ్ గారు, వాళ్ళ నాన్నగారు ఏడిది నాగేశ్వరరావు గారు, మరి చిరంజీవి గారితో పూర్ణోదయ బ్యానర్ మీద వాళ్ళు ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఏడిది శ్రీరామ్ గారు వచ్చారు, మరి ఉత్తేజు, తర్వాత సుడిగాలి సుధీరు, ఇట్లా వీళ్ళందరూ చిరంజీవి గారింటికి. ఇంకా ఈ రోజంతా ఈ తాకిడి అలాగే ఉంటుందండి. ఇవాళ సాయంత్రం గారు వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు కలవబోతున్నారు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళాలని చిరంజీవి గారు అన్నారు. మొత్తం వెంకయ్యనాయుడు గారే వస్తా అని చెప్పారు అంటున్నారు. మొత్తానికి ఆయన పద్మవిభూషణే, చిరంజీవి గారు పద్మవిభూషణే. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఇంకో విషయం ఏంటంటే, అసలు ఈ పద్మవిభూషణ్ గురించి సినిమా వాళ్ళకి చూసుకుంటే, నటులకు చూసుకుంటే, మనకి అమితాబ్ బచ్చన్ 2015లో అమితాబ్ బచ్చన్ గారు, దిలీప్ కుమార్ గారికి వీళ్ళు పద్మవిభూషణ్ వచ్చింది. తర్వాత 2016లో అనుకుంటా రజనీకాంత్కి పద్మవిభూషణ్ ఇచ్చారు, రజనీకాంత్ గారికి ఇచ్చారు. మనకి తెలుగులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కినే నాగేశ్వర గారికి ఇచ్చారు, ఆ తర్వాత చిరంజీవి గారికి. మనకి ఈ నటుల పరంగా చూసుకుంటే ఇవాళ వైజయంతి మాల గారికి కూడా ఇచ్చారు సినిమా నటుల పరంగా పద్మవిభూషణ్ పెట్టుకుంటే. అలాగే పద్మభూషణ్ విజయకాంత్ గారికి అక్కడ తమిళ్లో కొంతమంది హీరోలకి వచ్చినాయి. అంటే పద్మవిభూషణ్ వచ్చిన సినిమా హీరోలు చాలామంది ఉన్నారు, కానీ మనకి పర్టికులర్ తెలుగులోకి వచ్చేసరికి మనకి ఇద్దరే కనిపిస్తున్నారు ఇప్పుడు. చిరంజీవి గారు తర్వాత వీళ్ళిద్దరే, అక్కినే నాగేశ్వర గారు, చిరంజీవి గారు అంటారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా చిరంజీవి గారికి రావాల్సిన ఇదైతే ఉంది. ఎందుకంటే ఇంకా ఆయన ముందు ఫ్యూచర్ చాలా ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆయన. విశ్వంబర సినిమా ఇక నుంచి ఆయన పాన్ ఇండియా హీరోనే. విశ్వంబర సినిమా ఆ గ్రాఫిక్స్తోనే మొత్తం సినిమా అంతా అద్భుతమైన సినిమాగా మారబోతుంది విశ్వంబర అనేది. రేపు చేయబోయే సినిమాలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. ఆయన ప్లానింగ్ అంతా అలాగే ఉంది. ఏమో చెప్పలేం కదా. రేపు భారతరత్న ఒక మెట్టు దూరంలో ఉన్నారు ఆయన. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు నాకు తెలిసి. అయితే ఇవ్వాల్సింది ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే. అలాగే ఆ తర్వాత అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భారతరత్న ఇవ్వాలి. అదే జర్నలిజం తరఫున మాట్లాడుతూ ఇంకొక మెట్టు దూరంలో ఉన్నారు మీరు, అది కూడా మీరు సాధిస్తారనగానే చిరంజీవి గారు ఉండి చాలా చాలా ఒబీడియంట్గా లేదు నాకన్నా ముందు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చిన తర్వాత అదే ఉత్తేజ రావడంతోనే ఒక్క మెట్టు దూరంలో ఉన్నారన్న అన్నాడు. అనగానే ఆయన నుండి చాలా ఒబీడియంట్గా నాకన్నా ముందు వచ్చే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అర్హులైతే నాకు ఇస్తారు అన్న మాట నిజంగా ఆయనకి అసలు తెలుగు చిత్ర పరిశ్రమ గర్వకారణం అండి. ఎందుకంటే చిరంజీవి గారు అనే వ్యక్తి స్వయం కృషితో మనకి ఆ తర్వాత తరంలో అందరూ చాలామంది వారసులుగా వచ్చిన వాళ్ళే, కానీ అంటే ఈ స్థాయికి రావటం నెంబర్ 1 స్థాయికి. అంటే ఆయన వచ్చిన టైంలో లెజెండ్స్ ఉన్నారు అక్కడ. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వర గారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, 5గురు ఒక
పిల్లర్స్ లాగా ఉండాలి ఇండస్ట్రీలో. అక్కడ నుంచి ఈయన స్వయం కృషితో అంత ఎదగటం అనేది అవును మామూలు విషయం కాదు అసలు. అవును ఎందుకంటే ఈ స్థాయికి నెంబర్ 1 స్థాయికి రావటం అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆషామాషి వ్యవహారమా? ఇది ఒకసారి కలగా అనిపిస్తూ ఉంటుంది. మనకే అలా అనిపించినప్పుడు చిరంజీవి గారికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను ఆయన మొగల్తూరు వెళ్ళినప్పుడు కూడా పరధ్యానం పరంధామ అనే నాటిక వేశారట అక్కడ స్కూల్లో. ఆయన ఫ్రెండ్ రాజా అని ఉంటారు, ఆయన చిరంజీవి గారికి బాగా క్లాస్మేట్స్. ఈయనను ఒక డాక్టర్ గారు ఉంటారు, భీమవరంలో ఉంటారు ఆయన. వీళ్ళు ముగ్గురే కలిసి సినిమాలు తిరగటం, షికారులు చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు. మరి అక్కడ ఉన్న మొగల్తూరులో పెరిగిన ఆయన, వాళ్ళ అమ్మగారి ఊరు మొగల్తూరు. తర్వాత ఇక ఆయన చాలా చోట్ల తిరిగారు వాళ్ళు. నిజం చెప్పాలంటే నెల్లూరు వెళ్ళారు, మంగళగిరి వెళ్ళారు, బాపట్ల, ఇట్లా చాలా చోట్ల ఆయన జర్నీ చాలా చోట్ల సాగింది. మరి అక్కడి నుంచి సినిమా రంగంలోకి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు అప్పటికే సినిమాల్లోకి వెళ్ళి సినిమాలో జగత్ చిట్టిలో ఇది సినిమాలో చేశారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఒక ఆయన ఉంటారు, వాళ్ళు వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. అక్కడికే వాళ్ళ నాన్నగారు వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి గారు వెళ్ళటం, మరి వెళ్ళిన తర్వాత ఆయన కష్టపడి ఆ స్థాయికి రావటం అనేది మనకు గుర్తు చేసుకుంటే ఇది కలలాగా అనిపిస్తుంది కదా. ఎక్కడ 1978కి ముందు చిరంజీవి, 2024 తర్వాత ఇప్పుడున్న చిరంజీవి గారిని చూసుకుంటే ఆయన జీవితంలో ఈ దశలన్నీ మనం ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే ఒక కలలాగా ఉంటుంది, ఒక సినిమాలాగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తి జీవితాలని మన స్ఫూర్తిదాయక ఎన్నో బయోపిక్లు వస్తున్నాయి. నాకు తెలిసి చిరంజీవి గారి బయోపిక్ కూడా, బయోగ్రఫీ ఎటాగో పుస్తకం రాసిన రాబోతుంది. ఆ పుస్తకం తర్వాత బయోపిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారుల జీవితాలు వస్తున్నాయి, సినిమాలుగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సావిత్రి గారి జీవితం మహానటిగా ఎలా వచ్చిందో, అంటే చిరంజీవి గారి జీవితంలో చాలా అంశాలు ఉన్నాయి, ఎందుకంటే చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఒక మెగా ఫ్యామిలీగా సినిమా రంగంలో ముద్రపడిపోయిందంటే, అట్లా ముద్రపడిందంటే దాని వెనకాల మరి ఓ పక్కన అల్లు రామలింగయ్య గారు, ఒకప్పుడు ఆయన లెజెండ్ హాస్యనటుడిగా, ఆయనకి అల్లుడిగా ఈయన ఉంటూ, మరి మా అటు పక్కన అల్లు ఫ్యామిలీ కానీ ఇటు మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఒక ఇంతమంది హీరోలు ఉన్నారంటే అది చిరంజీవి గారు కొంత సపోర్ట్తోనే వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా, అలా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, లేకపోతే నాగబాబు గారు సినిమా నటుడిగా ఆయన వచ్చినా, ఆ తర్వాత వాళ్ళ వారసులు మేనల్లుడు సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు, వరుణ్ తేజు, వీళ్ళందరూ ఎట్లా చిరంజీవి గారిని తర్వాతే కదా. కాబట్టి ఒక సినిమా అనే వ్యవస్థ ఏర్పడింది మెగా ఫ్యామిలీ నుంచి. అది కాబట్టి నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారికి ఈ సందర్భంగా నేను కూడా కలిసి పర్సనల్గా శుభాభినందనలు తెలియజేశాను. ఇప్పుడు మీడియా ముఖంగా కూడా ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది అత్యుత్తమమైన పురస్కారం. ఇది త్వరలోనే ఆయన దీన్ని అందుకొని ఉన్నారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. ఎందుకంటే ఇది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకునే పురస్కారాలు ఇవి. సో చూద్దాం సార్, మొత్తానికి ఇంకా ఒక మెట్టు దూరం ఏదైతే ఇందాక అనుకున్నామో అది కూడా అతి తొందరలో కూడా సాధ్యం కావాలని చెప్పైతే కోరుకో. సో ఇదండి మొత్తానికి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి మెగాస్టార్కి మా శుభాభినందనలు. నమస్తే.